మత్తయి సువార్త మొదటి అధ్యాయము 1 నుండి చివరి 25 వచనములు. అబ్రహాము వంశం వాడైన దావీదు వంశం వాడు యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకులు యోదా అతని సోదరులు. యోదాకు తామారు ద్వారా పుట్టిన కొడుకులు పెరెసు, జెరహు. పెరెసు కొడుకు ఎస్రోము, ఎస్రోము కొడుకు ఆరాము, ఆరాము కొడుకు అమ్మినాదాబు, అమ్మినాదాబు కొడుకు నయస్సోను, నయస్సోను కొడుకు షల్మాను, షల్మానుకు రాహాబు ద్వారా పుట్టినవాడు బోయజు, బోయజుకు రూతు ద్వారా పుట్టినవాడు ఓబేదు, ఓబేదు కొడుకు యెషయి, యెషయి కొడుకు దావీదు. గతంలో ఊరియాకు భార్యగా ఉన్న ఆమె ద్వారా దావీదుకు పుట్టినవాడు సొలొమోను, సొలొమోను కొడుకు రెహబాము, రెహబాము కొడుకు అబీయా, అబీయా కొడుకు ఆసా, ఆసా కొడుకు యెహోషాపాతు, యెహోషాపాతు కొడుకు యెహోరాము, యెహోరాము కొడుకు ఉజ్జియా, ఉజ్జియా కొడుకు యోతాము, యోతాము కొడుకు ఆహాజు, ఆహాజు కొడుకు హిజ్కియా, హిజ్కియా కొడుకు మనష్షే, మనష్షే కొడుకు ఆమోను, ఆమోను కొడుకు యోషియా, యోషియా కొడుకులు యెకొన్యా అతని సోదరులు. వీరి కాలంలో యూదులను బబులోను చెరలోకి తీసుకుపోయారు. బబులోనుకు వెళ్ళిన తరువాత యూదుల వంశావళి. యెకొన్యా కొడుకు షయల్తీయేలు, షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, జెరుబ్బాబెలు కొడుకు అబీహూదు, అబీహూదు కొడుకు ఎల్యాకీము, ఎల్యాకీము కొడుకు అజోరు, అజోరు కొడుకు సాదోకు, సాదోకు కొడుకు ఆకీము, ఆకీము కొడుకు ఎలీహూదు, ఎలీహూదు కొడుకు ఎలియాజరు, ఎలియాజరు కొడుకు మత్తాను, మత్తాను కొడుకు యాకోబు, యాకోబు కొడుకు యోసేపు, యోసేపు మరియ భర్త. ఆమె ద్వారా క్రీస్తు అనే పేరుగల యేసు పుట్టాడు. ఈ విధంగా అబ్రహాము నుంచి దావీదు వరకు మొత్తం 14 తరాలు. దావీదు నుంచి యూదులు బబులోను చెరలోకి వెళ్ళిన కాలం వరకు 14 తరాలు. బబులోను చెరలోకి వెళ్ళిన కాలం నుంచి క్రీస్తు వరకు 14 తరాలు. యేసుక్రీస్తు పుట్టుక వివరం. ఆయన తల్లి మరియకు యోసేపుతో ప్రదానమయ్యింది. కానీ వారు ఏకం కాకముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమె భర్త యోసేపు నీతిపరుడు. అందువల్ల అతడు ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దామనుకున్నాడు. అతడు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా ప్రభువు దూత అతనికి కలలో కనిపించి, దావీదు కుమారా యోసేపు, మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు. ఎందుకంటే ఆమె గర్భధారణ పరిశుద్ధాత్మ మూలంగా కలిగింది. ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు. కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు అన్నాడు. కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది. ఆయనకు దేవుడు మనతో ఉన్నాడు అని అర్థమిచ్చే ఇమ్మానుయేలు అనే పేరు పెడతారు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేరాలని ఇదంతా జరిగింది. యోసేపు నిద్రలేచి ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మరియను తన భార్యగా స్వీకరించాడు. అయితే ఆమె కొడుకును కనే వరకు అతనికి
ఆమెతో ఎలాంటి లైంగిక సంబంధము లేదు. యోసేపు ఆయనకు యేసు అనే పేరు పెట్టాడు.